వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. రెడ్డి మీద మాట్లాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తే దొంగ దీక్ష అని చెప్పి ఇది కేవలం ప్రజలను మోసం చేసేదానికి చేయడం అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను ఒకటే మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కూడా రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లుగా ఉన్నారా లేదా అనేది ఒకసారి ఉమామహేశ్వరరావు గారు ఆలోచన చేయాలా. మరి పాలమూరు ప్రాజెక్టుల్లో 1000 కోట్లు వర్కులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డికి ఇప్పించి అక్కడంతా రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టినారని మాట్లాడడం జరిగింది. మరి పాలమూరు ప్రాజెక్టుల్లో 2 వర్కుల మీద ఒకటి శ్రీనివాసులు రెడ్డి గారికి, ఇంకోటి వారికి చాలా ముఖ్యమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి, నవయోగ కన్స్ట్రక్షన్స్ వారి విమానంలోనే ఆయన తిరుగుతూ ఉంటాడు, వారితోనే అన్నీ కూడా చేపించుకుంటూ ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి మాకుండే సంబంధాలతో జేవి అంటే జాయింట్ వెంచర్ ఇవ్వండి, మాకు క్వాలిఫికేషన్లో కొన్ని తక్కువ ఉన్నాయి, బండ్ రైజ్ చేసేది బండ్ హైట్ తక్కువ ఉంది, అంచేత ఇవ్వండి అంటే మేము 20% వారికి జేవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి కూడా 20% జేవి ఇవ్వడం జరిగింది. మొత్తం వీటి విలువ వచ్చి ఒకటి 162,99,00,00,000 ఒకటి కోట్ల రూపాయలు, ఇంకోటి 152.11 కోట్ల రూపాయలు. మరి ఇలాంటి జేవీలు సర్వసాధారణంగా కాంట్రాక్టర్లు వాళ్ళకు కన్వీనియన్స్ కోసం తీసుకుంటూ ఉంటారు. కానీ కాంట్రాక్టర్ ఎవరైనా మెయిన్ లీడింగ్ కాంట్రాక్టర్ ఎవరు ఉంటాడో అతనే ఆ పని చేస్తాడు. మరి ఆ విధంగా మేము జేవీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా తీసుకుంటే పాలమూరు ప్రాజెక్టుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఎక్కువ మంది ఉన్నారు. దీనికి ఈ నవయోగ కన్స్ట్రక్షన్సే పెద్ద నిదర్శనం. మేమే దానికి జేవీ ఇవ్వడం జరిగింది. మరి మేము ఎక్కడ పనులు చేస్తూ ఉన్నామా లేదా అనేది ఆలోచించకుండా ఏదో గాలి వార్తలన్నీ కూడా తీసుకొని అసంబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. అతనికి ఏదైనా శక్తి యుక్తులు ఉంటే ఉమామహేశ్వరరావుకు మొత్తం డీటెయిల్స్ తీసుకోవాలా. తెలంగాణ ప్రాజెక్టులు ఎవరు చేస్తున్నారు, లేదా ఆంధ్రాలో ఎవరు చేస్తున్నారు, మరి పార్టీకి ఏ విధంగా ఈ ప్రయోజనం చేకూరుస్తూ ఉన్నాయి, లేదా రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు తాకట్టు పెడతా ఉన్నారు అనేది ఆలోచన చేసి ఆయన చెప్పాలా. ఇదందరికీ ప్రజలకంతా కూడా తెలుసు ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాలను 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఒకసారి ఇంకా నేను గుర్తు చేయాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను. మేమేది కూడా చేయడం లేదు. ఈ 2 కాంట్రాక్టులు కూడా వాళ్ళే చేస్తున్నారు. నవయోగ కన్స్ట్రక్షన్స్ అంటే మీకంతా తెలుసు. ఈరోజు ఆయన పయనించే విమానం కానీ లేదా ఆయనకు ఏదైనా అవసరమైన ఖర్చులు కానీ అన్నీ కూడా వారే భరిస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తికి మేము 20% జేవీ ఇచ్చినాం తప్ప మేము అక్కడ ఏది కూడా కాంట్రాక్ట్ చేయడం లేదు. మరి అవన్నీ కూడా కప్పిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1000 కోట్ల వర్కులు ఇచ్చినారని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టకరం. తెలంగాణలో మిథున్ రెడ్డి చేస్తూ ఉండే ప్రాజెక్టుల్లో కూడా 2008లో ఒకటి మేము ప్రాణహిత చెవెలలో టెండర్ వేసినాం. ఆ వర్క్ ఇప్పుడు దాకా కూడా కంటిన్యూ అవుతుంది. అది తప్ప మేము తెలంగాణలో ఏ ప్రాజెక్టు కూడా చేయడం లేదు. అట్లా తీసుకుంటే ఆంధ్రాలో కుప్పంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో మేము రోడ్లు చేస్తూ ఉన్నాం. మరి హంద్రీనివాలో మేము 3 ప్యాకేజీలు చేస్తూ ఉన్నాం. మరి అప్పుడు చంద్రబాబుతో మేము లాలూచిపడినట్లా, లేకపోతే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డితో లాలూచిపడి మాకు వర్కులు ఇచ్చినట్లా అని చెప్పి నేను ఉమామహేశ్వరరావు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో ఏమ్రా నాయనా మనం అందరూ కలిసి తెలంగాణ ప్రాజెక్టుల మీద పోరాడదామని చెప్పి దీక్ష 3 రోజులు చేస్తే ఆ దీక్ష చేసిన వ్యక్తిని మీరు దూషిస్తున్నారు తప్ప మీరు తెలంగాణ ముఖ్యమంత్రిని కానీ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఏదైనా చర్యలు తీసుకున్నారంటే ఇంతవరకు ఏం తీసుకోలేదు. ఈరోజు పరిస్థితి చూస్తే మీకంతా కూడా తెలుసు. ఏది మనకు ఒక అఫెక్స్ బాడీ అని నేషనల్ లెవెల్లో ఉంటుంది. మరి ఆ అఫెక్స్ కౌన్సిల్లో 2 ముఖ్యమంత్రులు, డిస్ప్యూట్ ఉండే రాష్ట్రాల 2 ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్లస్ నీటిపారుదల
శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. మరి మీరే ఇద్దరు ఉన్నారు, మీరు బీజేపీ ప్రభుత్వంతో మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. మరి అక్కడ మంత్రి, మీరు ముఖ్యమంత్రి, మీరిద్దరు ఉన్నారు. మరి మీరిద్దరు ఎందుకు అఫెక్స్ కౌన్సిల్కు మీరు తీసుకుపోలేదు? అఫెక్స్ కౌన్సిల్లో ఎందుకు మీరు అబ్జెక్షన్ చెప్పలేదు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేసేదాకా కూడా పాలమూరు ప్రాజెక్టుల గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. ఏదైనా లాలూచి పడినారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారంటే మీరు దాని గురించి ఆలోచన చేయాలా. అఫిషియల్గానే మేము చెప్తున్నాం 20% జేవీ ఇచ్చినాం. జేవీ ఇచ్చిన వ్యక్తులు నీ జోబీలో ఉండే మనుషులు. మరి వారి గురించి నువ్వేం మాట్లాడతావు? నీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. కానీ మాకు మాత్రం ఎలాంటి సంబంధం లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా రాజకీయ లాలూచి పడడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేసీఆర్తో పడిండేది లాలూచి. ఈ రోజు వరకు కనీసం కోర్టులో నంబర్ కూడా కాలేదు. ఈ స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది ఛార్జ్షీట్లో ఉన్న ఆయన నిందితుడిగా చేర్చలేదు. కేసు ఇంతవరకు ఎంక్వైరీకి కూడా ఆయన పిలవలేదు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉద్దేశం ఏంది? 10 మందికి మంచి చేయాలని చెప్పి ట్రస్ట్ భవన్ను మీరు తీసుకున్నారు ప్రభుత్వం నుంచి భూమి, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు పార్టీ ఆఫీస్గా. మరి దాని మీద కూడా ఏం చర్యలు లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏం కూడా చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఈరోజు ఐఎంజీ కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడే. మరి ఐఎంజీ కేసును కూడా ఎంక్వైరీకి రాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ నిజాం షుగర్స్ కానీ, ఆల్విన్ కానీ, రిపబ్లికన్ ఫోర్జ్ కానీ, ఇలాంటి కంపెనీలన్నీ అమ్మేస్తే వాటి మీద తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గాను సిబిఐ ఎంక్వైరీ వేయలేదు? మీరు లాలూచి పడకపోతే వాటి మీద ఎంక్వైరీ వేసింటాదా లేదా అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టులు ఏదో ఒక 20% కాంట్రాక్ట్ అంటే ఒక 100 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటే మీ కంబైన్డ్ స్టేట్లో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము కాంట్రాక్టులు చేస్తున్నాం. మరి ఇతర రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నాం, ఇతర దేశాల్లో కూడా చేస్తూ ఉన్నాం. మరి వ్యాపారం చేసుకోకుండా మీ మాదిరి ఏదో ఒక రాజకీయ దురుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలను 2000 ఎకరాలు 3000 ఎకరాలుగా చేసుకునే పరిస్థితి మాకు లేదు. మేము రాజకీయాల్లో ఉండాలంటే, చిత్తశుద్ధితో పనిచేయాలంటే, హానెస్ట్ అనే పేరు తెచ్చుకోవాలంటే తప్పకుండా వ్యాపారం చేసి ఆ డబ్బులు తెచ్చి రాజకీయాల్లో ఖర్చు పెడతాం తప్ప ఇక్కడ ప్రజల దగ్గర దోచుకొని ఆ డబ్బులు ఖర్చు చేసి మేము రాజకీయాలు నేర్పే వ్యక్తులం కాదని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులు అక్కడ దీక్ష చేస్తే రాయలసీమ ప్రాంతవాసులే కాకుండా మొత్తం రాష్ట్రమంతా కూడా 13 జిల్లాల నుంచి కూడా ఎంతో స్పందన వచ్చింది. ఈయన మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉన్నాడు అనే ఒక అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాడని చెప్పి వచ్చింది. మరి దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన అనుచరుల మీద ఈరోజు ఉమామహేశ్వరరావు గారు మాట్లాడినారంటే అది ఏ విధంగా రాజకీయంగానా లేకపోతే లాలూచి పడా ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణ ప్రభుత్వంతో వీళ్ళు లాలూచి పడకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప మీరు తెలంగాణ ప్రభుత్వం మీద ఏమైనా మాట్లాడినారా? తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఏమైనా మాట్లాడినారా? తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి మీద ఏమైనా మాట్లాడినారా? మీరు అఫెక్స్ కౌన్సిల్లో ఎందుకు కానీ ఈ విషయం తీసుకుపోలేదు? ఈ ప్రాజెక్టులు నిలపాలనే చిత్తశుద్ధి మీకు ఎందుకు లేదు? కేవలం ఈ స్టీఫెన్సన్ కేసులో కోట్ల కేసులో నేను ముద్దాయిని, నేను అరెస్ట్ అయితే నా పదవి పోతుంది, నేను జైలుకి వెళ్ళాలా, ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే మనం ఏం నోరు కూడా తెరకూడదు, ఏం మాట్లాడకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వారి చేతిలో ఉన్నాయన్నీ కూడా అఫెక్స్ కౌన్సిల్లో ఈరోజు గట్టిగా వారు మాట్లాడి ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిలపచ్చు, ఎందుకు కానీ నిలపరని నేను అడుగుతున్నాను. సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించిన కాంట్రాక్టర్లే దాంట్లో ఉంటే కూడా మీరు నిలిపేయండి, ఆ కాంట్రాక్టులు నిలిపే దానివల్ల వచ్చే నష్టం ఏదైనా ఉంటే రాష్ట్రానికి లాభం జరుగుతుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ లేకుండా ఒకే ఒక పాయింట్ పెట్టుకొని ఇది కేవలం మేము జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి ఈ సమస్యను పక్కదారి పట్టియల్లా, ఈ ప్రాజెక్టులన్నీ కూడా కడతా ఉండేది అక్రమమైనా కానీ మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదిరించే శక్తి మాకు లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేసి మేమంతా కూడా సచ్చీలు అనిపించుకోవాలని చెప్పి చేసే ప్రయత్నం చాలా
దుర్మార్గమైంది, దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రి కేసీఆర్తో లాలుచిబడిపోయి ఏది కూడా చర్యలు తీసుకోకుండా ఆ ప్రాజెక్టులు సజావుగా జరిగేదానికి దోహదం చేస్తూ ఉన్నారు తప్ప అవి నిలపాలనే చిత్తశుద్ధి నీటిపారుదల శాఖ మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకేమన్నా చెప్పాలంటే ఏం లేదా, మీరేం అడిగేట్లయితే చెప్తాం. మామూలుగా ఒక కన్వీనియన్స్ కోసం, సపోజ్ కొన్ని వర్కులు వాళ్ళు చేయకపోవచ్చు,